నంద్యాలలో ఇంధన కొరత లేదు. పెట్రోల్ బంక్లపై ఆకస్మిక తనిఖీలు చేసిన నంద్యాల జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ గారు. బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు. నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల పట్టణంలోని ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి పలు పెట్రోల్ బంక్లను జిల్లా ఎస్పీ సునీల్ చరణ్ ఐపీఎస్ గారితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరానికి అనుగుణంగా అన్ని పెట్రోల్ బంకులకు సరిపడా ఇంధనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సరఫరా సజావుగా కొనసాగుతున్నందున వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ చరణ్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రధాన ఆయిల్ కంపెనీల పెట్రోల్ బంక్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి బంక్ వద్ద పోలీస్, రెవెన్యూ అధికారులను పర్యవేక్షణ కోసం నియమించామన్నారు. పెట్రోల్, డీజిల్ను లూజ్గా విక్రయించడం పూర్తిగా నిషేధమని, కేవలం అధికారుల ధృవీకరణ ఉన్న కూపన్తోనే రైతులకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నందున ప్రజలు ఎవ్వరూ భయాందోళనకు గురి కావద్దని, అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేయకుండా సహకరించాలని ఎస్పీ సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ లేదా అక్రమ నిల్వకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మన నంద్యాల జిల్లాలో ఉన్న పెట్రోల్ బంక్స్కి వెళ్ళి అక్కడ సర్ప్రైజ్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఓల్ మేజర్ 4 అవుట్లెట్స్ మన దగ్గర ఉన్న ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, నయారా. సో ఆల్ పెట్రోల్ కంపెనీస్ పెట్రోల్ బంక్స్కి విజిట్ చేసి అక్కడ ఉన్న స్టాక్ని వెరిఫై చేసుకోవడం జరిగింది. అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోలీస్ సైడ్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి ఆఫీసర్స్ని ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర యాజ్ పర్ ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ దే హ్యావ్ బీన్ పుటప్. సో అక్కడ ప్రాపర్గా స్మూత్గా స్టాక్ ఉన్నా అది ఇచ్చేయాలి. లూజ్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ సేల్స్ పూర్తిగా మానేయాలి. ఎక్కడైనా ఫార్మర్స్కి, హార్వెస్టర్స్కి అంటే క్యాన్స్లో అవసరం ఉన్నప్పుడు అది తహసీల్దార్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అది సర్టిఫై చేసి ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ బట్టియే వెరెవర్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ క్యాన్లో సేల్ అవుతుంది. అదర్వైజ్ పూర్తిగా లూజ్ పెట్రోల్ కానీ డీజిల్ సేల్స్ దే హ్యావ్ బీన్ స్టాప్డ్. ఆల్ ది పెట్రోల్ బంక్స్ దే హ్యావ్ బీన్ క్లియర్లీ టోల్డ్ టు స్టాప్ ఇట్. అండ్ దానికి ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర పోలీస్ టీమ్స్, రెవెన్యూ టీమ్స్ని కూడా పెట్టాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పెట్రోల్ బంక్స్ దగ్గర సఫిషియెంట్గా స్టాక్ ఈజ్ దేర్. స్టాక్ లేని చోట కూడా మనకి ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కల్లా ఆల్ ఓఎంసీస్తో డిఎస్ఓ గారు, కలెక్టర్ మేడం మాట్లాడారు. బై ఈవినింగ్ అక్కడ కూడా స్టాక్ విల్ బి దేర్. So we also want to request the common people that please do not resort to any sort of panic buying. మన దగ్గర సఫిషియంట్ స్టాక్ ఉంది. సో అందరికీ సఫిషియంట్గా పెట్రోల్, డీజిల్ వస్తుంది. మీరు ఎటువంటి పరిస్థితిలో ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు. సో మీకు ఎంత అవసరం ఉంది అంతా పెట్రోల్, డీజిల్ మీరు తీసుకోండి. డు నాట్ పర్చేజ్ మోర్ దెన్ వాట్ యు రిక్వైర్. అది పర్చేజ్ చేసుకొని హోర్డింగ్ చేస్తే, బ్లాక్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాజ్ పర్ లో స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బీ దేర్. సో మన దగ్గర సఫిషియంట్ స్టాక్ ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్లీ మన దగ్గర ఉన్న స్టాక్ని స్మూత్గా మేము అందరికీ రిక్వైర్మెంట్ బట్టి కూడా ఇస్తాము. Thirdly, sale of diesel and petrol in loose cans and bottles that has been absolutely stopped, and police and revenue teams are constantly verifying it. Thank you.